మూసీ పునరుజ్జీవానికి మరో కీలక అడుగు ముందుకు పడింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడానికి తెలంగాణకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ప్రపంచ బ్యాంకుకు సిఫార్సు చేయడానికి ఓకే చెప్పింది. డిపిఆర్ అందజేయాలని, రుణ ఒప్పందం జరగడానికి ముందే డిపిఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణకు కేంద్రం లేఖ రాసింది. మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 4100 కోట్ల రుణం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి అందజేసింది. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రం అప్పు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ప్రాథమిక నివేదికను పంపింది. నదిని పునరుజ్జీవం చేసి ఆర్థిక, పర్యాటక వృద్ధికి తోడ్పడేలా చేయడం లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ మధ్యలో నుంచి మూసీ ప్రవహిస్తోందని, దీన్ని పునరుజ్జీవనం చేస్తే జీవ వైవిధ్యం పెరుగుతోందని తెలిపింది. నదిలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేస్తామని, భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని వెల్లడించింది. పనులు పూర్తయ్యాక మూసీకి ఇరువైపులా నగర స్వరూపమే మారిపోతుందని, ప్రగతికి కొత్త కేంద్రాలు ఏర్పడతాయని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్లో అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రపంచ బ్యాంక్ నుంచి మూసీ ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం రుణం తీసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే షరతు పెట్టింది. డిపిఆర్ సమగ్రంగా, సంపూర్ణంగా ఉండాలి. డిపిఆర్ సమగ్రంగా ఉంటేనే ఈ యొక్క రుణం తీసుకోవచ్చు. డిపిఆర్ అంగీకారం అయితేనే ఈ యొక్క రుణానికి అంగీకారం తెలపవచ్చు అనేది కూడా కేంద్రం చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఏ రాష్ట్రాలైనా కానీ ప్రపంచ బ్యాంకు నుంచి ఆ రుణం తీసుకోవాలంటే కేంద్రం అనుమతి కంపల్సరీగా ఉంటుంది. ఆ యొక్క నేపథ్యంలోనే కేంద్రం అనుమతి కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అదే ప్రపంచ బ్యాంకుకు ఆ సిఫారసు పంపుతుంది. ఈ యొక్క నేపథ్యంలో కేంద్రం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. డిపిఆర్ ను పంపించాలా, డిపిఆర్ సమగ్రంగా ఉండాలనేది కూడా లేఖ రాసింది. అయితే ప్రపోజల్స్ ఇప్పటికే 4100 కోట్లు రుణం తీసుకోవాలి, మూసీ ప్రక్షాళనని చేయాలి. హైదరాబాద్ నడి మధ్య ప్రాంతం నుంచి ఈ యొక్క ప్రక్షాళన జరుగుతుంది. హైదరాబాద్ ను సుందరీకరించడము, అభివృద్ధి చేయడము, పర్యాటక ప్రాంతంగా మార్చడం, ఈ యొక్క అంశాలపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క డిపిఆర్ క్లిస్టర్ క్లియర్ గా ఉండాలనేది కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ఈ యొక్క సిఫారసును మళ్ళీ కన్సల్ట్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కన్సల్ట్ డిపార్ట్మెంటే మళ్ళీ ప్రపంచ బ్యాంకు దృష్టికి తీసుకెళ్తుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో మరొక అడుగు మూసీ ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తహతహలాడుతుంది, అభివృద్ధి చేయాలని చూస్తుందో ఆ మూసీ ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వంకి మరొక అడుగు ముందు పడిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 4100 కోట్లు ఈ యొక్క మూసీ ప్రక్షాళన కావాలనేది కూడా ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం యోచన చేస్తుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలపడం, ఇక ప్రపంచ బ్యాంకు నుంచి డిపిఆర్ పంపితేనే రుణం వస్తుంది కాబట్టి ఇక ఆ పచ్చ జెండా ఊపినట్టే దీంతో మూసీ ప్రక్షాళనకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మరో అడుగు ముందు పడ్డట్టు చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.